హ్మ్. ఇప్పుడు ఆంధ్రాలో రాబోయే 2 నెలల ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుందనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుందనుకుంటున్నాను. టీడీపీ వస్తే డెవలప్‌మెంట్ ఏ విధంగా జరుగుతుందనుకోవచ్చు? టీడీపీ వస్తే చంద్రబాబు నాయుడు చేస్తాడు కదా మేడం. అటు గవర్నమెంట్ జాబ్స్, ఇటు ప్రైవేట్ జాబ్స్ 2 వస్తాయి. ఒకవేళ టీడీపీ వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఐటీ డెవలప్‌మెంట్ ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ చేశాడు కదా మేడం ఐటీ. అటు సేమ్ అట్లాగే ఆంధ్రాలో కూడా డెవలప్ చేస్తాడు. సో, ఇప్పుడు మరి పొత్తులో వస్తున్నాడు గదా! అలా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ అడిగితే ఇస్తారు కదా మేడం. అంటే పవన్ కళ్యాణ్‌కి ఇంతకుముందు ఎంపీగానే గెలవలేకపోయాడు. మరి ఇప్పుడు పెద్ద పదవి ఇచ్చే ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయలేదు కదా మేడం. ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. సో, ఎమ్మెల్యేగా కూడా రాలేకపోయాడు గదా! సో, పెద్ద పదవి ఎలా ఇవ్వగలుగుతారు? అంతకుముందు టీడీపీ ఓట్లు చీలిపోయాయి కదా మేడం. టీడీపీకి జనసేనకు ఓట్లు చీలిపోవడం వల్ల ఓడిపోయాడు. అప్పుడు ఇది వైసీపీ మంచి ఇదిలో ఉన్నింది. కానీ జగన్ ఏదో చేస్తాడు అనుకున్నారు కానీ ఏమీ చేయలేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. జగన్ పరిపాలన ప్రస్తుతం ఎలా ఉందనుకోవచ్చు మరి? ఏం లేదు మేడం, బటన్ నొక్కడం తప్ప ఇంకేం లేదు. రోడ్లు లేదు, ఏం చేయలేదు, అభివృద్ధి శూన్యం.